ఆంధ్రప్రదేశ్లో మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తుఫాను కాకినాడ సమీపం తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ తుఫాను కష్టాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి తప్పలేవు. తుఫాను కారణంగా ముందస్తు జాగ్రత్తలు పలు విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. దీంతో వైఎస్ జగన్ బెంగళూరు నుంచి విజయవాడకి రాలేకపోయారు. విమాన సర్వీసుల రద్దుతో ఆయన బెంగళూరులోనే ఉండిపోయారు. ఈ మేరకి వైఎస్ఆర్సీపీ ఒక ప్రకటన విడుదల చేసింది. తుఫాను కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ తాడేపల్లి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ మేరకి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. తుఫాను ప్రభావంతో గన్నవరం విమానాశ్రయానికి విమాన సర్వీసులు రద్దు చేశారు. విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే ఆయన బుధవారం వస్తారని ప్రకటనలో వెల్లడించారు. అయితే తుఫాను బాధిత ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్త సహాయ పునరావాస చర్యలలో ప్రజలకి తోడుగా నిలవాలని పార్టీ శ్రేణులకి అలాగే నాయకులకి ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారని కూడా వైఎస్ఆర్సీపీ తెలిపింది. మొంతా తుఫాను కారణంగా విజయవాడ, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి మంగళవారం పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. అలాగే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన సర్వీసులు మంగళవారం పూర్తిగా రద్దయ్యాయి. ఇండిగోకి సంబంధించి ఉదయం 10:45 వరకు నడిచే సర్వీసులు కూడా రద్దయ్యాయి. అయితే ఢిల్లీ, విజయవాడ మధ్య నడిచే ఇండిగో సర్వీసు మాత్రం యథావిధిగా రాకపోకలు సాగిస్తుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కూడా మంగళవారం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో విమాన సర్వీసులు రద్దయినట్లుగా విమానాశ్రయ డైరెక్టర్ ఎన్ పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రద్దులో భాగంగా ఢిల్లీ, భువనేశ్వర్, విజయవాడ, రాయ్పూర్, హైదరాబాద్, బెంగళూరుకి రాకపోకలు సాధించే సర్వీసులు కూడా ఉన్నాయి. ఈ రద్దుతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.